రైట్ మనం చూసుకున్నట్లయితే పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. నియంత్రణ రేఖ వెంబడి డ్రోన్ల దాడి చేస్తోంది. అదే దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ అందిస్తారు. ఇస్మాయిల్ చెప్పండి, పాక్ కవ్వింపు చర్యలకు తెగబడుతూనే ఉంది. అదేవిధంగా ఇండియన్ ఆర్మీ ప్రెస్ మీట్ ఉంది, కానీ దాన్ని పోస్ట్ పోన్ కూడా చేశారు. దీనికి గల కారణాలేంటి? డెఫినెట్గా పాకిస్తాన్ ఇంకా రెచ్చగొట్టేటువంటి ప్రక్రియ కొనసాగిస్తూనే ఉంది. ఈరోజు ఉదయం తెల్లవారుజామున పాకిస్తాన్ తన లాంగ్ రేంజ్ మిసైల్స్తోని బాలిస్టిక్ మిసైల్స్తోని అటాక్ చేసినట్టుగా సమాచారం వస్తుంది. కానీ దీన్ని ఇంకా మన డిఫెన్స్ మినిస్ట్రీ అదేవిధంగా ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. ఏ సిటీని టార్గెట్ చేశారు అనేటువంటిది కూడా మనం వెల్లడించలేము. అయితే ఇప్పటికే ఏదైతే ఆ లాంగ్ రేంజ్ మిసైల్ ఉందో, ముఖ్యంగా బాలిస్టిక్ మిసైల్ ఉందో హతాఫ్ అనేటువంటిది, దాన్ని పూర్తిగా మనం దాన్ని గాల్లోనే కూల్చేయడం జరిగింది. దాన్ని పూర్తిగా న్యూట్రలైజ్ చేయడం జరిగింది. అయితే అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ మల్టిపుల్ సైట్స్లో అంటే భారతదేశానికి సంబంధించినటువంటి వివిధ ప్రాంతాల్లో, ముఖ్యంగా జమ్మూకు సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్లో, అదేవిధంగా పఠాన్కోట్లో వీటి మీద ఇంకా టార్గెటెడ్గా ఫైర్ చేస్తూనే ఉంది. అట్ ద సేమ్ టైం ఇండియా కూడా ఈరోజు దానికి రిటాలియేషన్ ఆన్సర్ ఇచ్చింది. మార్నింగ్ ఈరోజు నూర్కోట్ ఏదైతే వాళ్ళకి సంబంధించి ఎయిర్ స్ట్రిప్ ఉందో, ఎయిర్ బేస్ ఉందో, దాని మీద ఇండియా అటాక్ చేసింది. దీన్ని ఇండియన్ సోర్సెస్ ఇంకా కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. పాకిస్తాన్ మాత్రం మా నూర్కోట్ సంబంధించినటువంటి ఎయిర్ బేస్ మీద అటాక్ జరిగింది, అక్కడ ఒక క్షిపణి దాడి జరిగింది, చిప్ బేస్డ్ క్షిపణి దాడి జరిగింది అనేటువంటిది పాకిస్తాన్ ప్రకటిస్తుంది. కొన్ని విజువల్స్ కూడా అక్కడి నుంచి వస్తున్నాయి. ఇవి కూడా అన్కన్ఫర్మ్డ్ విజువల్స్. కానీ ఒకటి చాలా స్పష్టంగా, నిన్న మధ్యాహ్నం నుంచి చూసుకుంటే పాకిస్తాన్ పూర్తిగా అగ్రెసివ్గా ఉంది. పాకిస్తాన్కి సంబంధించి ఏ విధమైనటువంటి ఫేస్ సేవింగ్ ఛాన్స్ లేదు. ఒక విధంగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి డ్రోన్స్లన్నింటినీ మనం కూల్చేశాము. అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ ఎక్కడైతే షెల్లింగ్ చేస్తుందో మొత్తం బార్డర్ వెంట, ముఖ్యంగా పూంచ్లో నిన్న విపరీతమైనటువంటి షెల్లింగ్ జరిగింది. పూంచ్లో దాదాపు మనం రాత్రంతా కూడా షెల్లింగ్ జరిగినటువంటి సిచ్యువేషన్. ఆ ఏరియాను కూడా మనం ఇప్పుడు కొంతవరకు మన వైపు నుంచి రిటాలియేషన్ ఉంది. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఒక విధంగా పూర్తిగా ఏం చేయాలి అనేటువంటి ఒక ఆందోళనలో, తత్తరబాటులో చేస్తున్నటువంటి ఒక దాడిగానే దీన్ని చూడాలి. బట్ డెఫినెట్గా ఒకవేళ అది పాకిస్తాన్ చేసినటువంటి ఈ లాంగ్ రేంజ్ మిసైల్ దాడి ఏదైతే ఉందో, డెఫినెట్గా అది ఒక ప్రమాదకరమైనటువంటి సంకేతంగానే ఇండియా కూడా చూస్తుంది. ఉదయం 5:45 దీనికి సంబంధించి ఇండియన్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీకి సంబంధించి ఈరోజు మన దేశం తరపున విదేశాంగ శాఖ ఒక బ్రీఫింగ్ కూడా పెడదామనుకున్నారు. బట్ 9 గంటలకు అది పోస్ట్ పోన్ అయినట్టుగా తెలుస్తుంది. సో 9 గంటలకు లేదంటే 10 గంటల సమయంలో ఈ బ్రీఫింగ్ ఉండొచ్చు అనేటువంటి అవకాశం కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే గత మే 7th రోజు మనం ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసిన తర్వాత ఈరోజు 4వ రోజు మనం చూసుకోవచ్చు. 4వ రోజు కూడా వరుసగా ఉద్రిక్తతలు అనేటువంటి కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ ఏదో ఒక ఫ్రంట్లో, ముఖ్యంగా వెస్టర్న్ ఫ్రంట్లోని ఏదో ఒక పోస్ట్ పైన లేకుంటే ఎయిర్ బేస్ పైన కంటిన్యూగా అటాక్ చేస్తుంది. పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఎయిర్ స్పేస్ పూర్తిగా ఖాళీ అయిపోయింది. ముఖ్యంగా పాకిస్తాన్కి సంబంధించిన లాహోర్ ఎయిర్పోర్ట్ను మూసేశారు. అవి ఎక్కడెక్కడైతే ఎయిర్ స్ట్రిప్స్ ఉన్నాయో పాకిస్తాన్కి సంబంధించి వాటిని కూడా మూసేశారు. ఒకసారి మనం ఎయిర్ స్పేస్ అనేటువంటిది ఓపెన్ చేసి చూస్తే పాకిస్తాన్ దేశం మీద ప్రస్తుతం ఒక్కటంటే ఒక్క విమానం కూడా పాకిస్తాన్ ఎయిర్ స్పేస్లో లేదు. సో ఒక విధంగా పాకిస్తాన్ తన ఎయిర్ స్పేస్ని పూర్తిగా క్లోజ్ చేసింది అనుకోవచ్చు. సో డెఫినెట్గా మనం కూడా కొంత జాగ్రత్తగా ఉన్నాం. నార్త్ ఇండియాలో మనకు సంబంధించినటువంటి ఎయిర్ స్పేసెస్ని కూడా కొంత క్లోజ్ చేసి ఉంచాము, మానిటర్ చేస్తున్నాము రాత్రంతా. ముఖ్యంగా ఈ పాకిస్తాన్కి సంబంధించినటువంటి మూమెంట్ను మానిటర్ చేస్తున్నాము. పాకిస్తాన్కి సంబంధించినటువంటి విమానాలు ఎక్కడెక్కడ హాల్ట్ అయి ఉన్నాయి, ఎక్కడి నుంచి అవి అటాక్ చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి దాన్ని స్ట్రాటజిక్గా మన పొజిషన్ నుంచి చూస్తున్నటువంటి స్థితి. సో డెఫినెట్గా ఒకవేళ పాకిస్తాన్ బాలిస్టిక్ క్షిపణి ఏదైతే ఇప్పుడు దాడి చేస్తుందో, దీన్ని నేను అన్కన్ఫర్మ్డ్ ఎందుకు అంటున్నానంటే, దీని మీద రక్షణ శాఖ కావచ్చు, విదేశాంగ శాఖ ఒక ప్రకటన చేసే వరకు మనం ఇది కన్ఫర్మ్డ్ న్యూస్ చెప్పలేము. ఎందుకంటే ఇది ఒక ప్రమాదకరమైనటువంటి ఇన్సిడెంట్గా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. సో దేన్ని, ఏ సిటీని టార్గెట్ చేశారు, ఎక్కడి నుంచి టార్గెట్ చేశారు, ఇవన్నీ ఇష్యూస్ రావాల్సి ఉంటుంది. సో దీని మీద మనం ప్రిలిమినరీగా ఇంతకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ చెప్పలేము. బట్ ఒకటి ఖచ్చితంగా పాకిస్తాన్ తన బాలిస్టిక్ క్షిపణితో అటాక్ చేసేటువంటి హతాఫ్ అనేటువంటి క్షిపణితో అటాక్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. దాన్ని పూర్తిగా న్యూట్రలైజ్ చేశారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం వెరిఫై చేస్తున్నాం. ఏ సిటీ మీద అటాక్ జరగబోయింది, ఎక్కడ టార్గెట్ చేశారు అనేటువంటిది ప్రస్తుతం మనం డిస్క్లోజ్ చేసేటువంటి స్థితిలో లేము. విదేశాంగ శాఖకు సంబంధించినటువంటి ఏదైతే మీడియా బ్రీఫింగ్ ఉందో దాంట్లో మాత్రమే మనకు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలిసేటువంటి అవకాశం ఉంది. బట్ డెఫినెట్గా రాత్రి కూడా పాకిస్తాన్కి సంబంధించినటువంటి డ్రోన్ అటాక్స్ కొనసాగాయి చాలా చోట్ల. ముఖ్యంగా మనం చూసుకుంటే బాలాకోట్ నుంచి, పఠాన్కోట్ నుంచి చూసుకుంటే, పఠాన్కోట్ నుంచి మొదలు మనం ఎక్కడైతే జైసల్మేర్ వరకు ఉన్నారో ఈ ఏరియా అంతా కూడా మనం ఒక విధంగా సీజ్ చేసి ఉంచాం. మనకు సంబంధించినటువంటి యుద్ధ విమానాలు గస్తీ కాస్తున్నాయి. సాధారణంగా ఏ విధంగా మానిటర్ చేస్తారనేటువంటి ఒక విషయం మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎక్కడైనా మనకు సంబంధించినటువంటి పాకిస్తాన్ ఎయిర్ బేసెస్లో ఏదైనా మూవ్మెంట్ ఉంటే, మన రాడార్ పరిధిలో మూవ్మెంట్ ఉంటే, దానికి సంబంధించి పాకిస్తాన్ విమానాలు ఏ విధంగా మూవ్ అవుతున్నాయి, వాటికి
సంబంధించి ప్రతి ఒక్క విమానానికి ఒక ఎలక్ట్రానిక్ ఐడి ఉంటుంది. సో అది యాక్టివేట్ అయ్యి అది గాలిలోకి ఎగిరిన తర్వాత డెఫినెట్గా మన రాడార్స్ దాన్ని గుర్తిస్తాయి. సో వాటి మూమెంట్ను బట్టి మనకు సంబంధించినటువంటి యాక్టివిటీ ఉంటుంది. సో అటువంటి మానిటరింగ్ మన వైపు నుంచి జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం మన రాడార్స్ అదేవిధంగా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేటువంటిది చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనడానికి బాలిస్టిక్ క్షిపణిని కూల్చేయడం కూడా ఒక పెద్ద ఇన్సిడెంట్. సో దీనికి సంబంధించి చాలా పెద్ద ఎత్తునలో బాలిస్టిక్ క్షిపణి పేలోడ్ హతాఫ్ చాలా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి షాహీన్, హతాఫ్, ఘోరీ ఇవి మూడు కూడా చాలా లాంగ్ రేంజ్, అదేవిధంగా చాలా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పాకిస్తాన్ అనౌన్స్ చేసుకునేటువంటివి పెద్ద లాంగ్ రేంజ్ మిసైల్స్. సో హతాఫ్ అనేటువంటి ఒక మిసైల్ను వాడటం అనేటువంటిది పాకిస్తాన్ ఇది పూర్తిగా యుద్ధాన్ని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడంగానే మనం దీన్ని చూడాలి. ఈ 4 రోజుల్లో ఏదైతే టెన్షన్ ఎస్కలేషన్స్ ఉందో దాంట్లో ఇప్పుడు పాకిస్తాన్ చేసినటువంటి ఈ మొత్తం ఏదైతే ప్రక్రియ ఉందో లేకుంటే బాలిస్టిక్ క్షిపణిని తో అటాక్ చేసేటువంటి ప్రయత్నం చేసింది అయితే ఉందో అది ఒక విధంగా మనం చూడాలంటే యుద్ధాన్ని వేరే లెవెల్కి తీసుకెళ్లడం అనేటువంటి దానికనే చూడాలి. బట్ స్టిల్ దీన్ని నేను అన్కన్ఫర్మ్డ్గా న్యూస్ కానీ చెప్తాను. ఇప్పటి వరకు పూర్తిగా దీన్ని అధికారికంగా విదేశాంగ శాఖ ప్రకటించిన తర్వాతనే మనం దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అరుణ, ఇస్మాయిల్, ఇప్పుడు పాముకి పాలు పోస్తే అది విషం కక్కినట్టు ఇప్పుడు 2023లో భూకంపం వచ్చింది టర్కీలో. అప్పుడు మనం టర్కీకి భారత్ ఎంత సాయం చేసిందో అందరికీ తెలుసు. అలాంటిది ఇప్పుడు పాకిస్తాన్కి ఇప్పుడు వెనకుండి సాయం చేస్తోంది టర్కీయే. ఆ డ్రోన్లు పంపించింది టర్కీ దేశం నుంచి వచ్చినాయే. అంటే 2 ముస్లిం దేశాలు కలిపి హిందూ దేశంపై దాడి చేస్తున్నాయనే వాదన వినిపిస్తోంది. దీన్ని ఎలా చూడాలి? డెఫినెట్గా టర్కీకి సంబంధించి చాలా కాలంగా ఒక ఇండియాకి సంబంధించి ఇండియా వైపు నుంచి టర్కీకి సంబంధించి కొంత మనకు అనుమానాలు ఉన్నాయి టర్కీ మీద. బట్ డెఫినెట్గా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఏవైతే స్వామ్ డ్రోన్స్ ఉన్నాయో అవి టర్కీ నుంచి రావడం అనేటువంటి దాన్ని ఇండియా కూడా చాలా సీరియస్ కన్సర్న్గానే చూస్తుంది. బట్ పాకిస్తాన్ని పూర్తిగా దౌత్యపరంగా ఐసోలేట్ చేసేటువంటి మన ప్రయత్నం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు ఒక విధంగా చూడాలంటే ఎక్కడ కూడా పాకిస్తాన్కు ఒక అంతర్జాతీయ మద్దతు లేకుండా చూడాలి అనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా మన వైపు నుంచి ఒక పాలసీ ఉంది. పూర్తి స్థాయిలో మనం సక్సెస్ కూడా అయ్యాము. కానీ పాకిస్తాన్ తన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలతో వాటిని కనీసం ఒక యుద్ధం జరిగినప్పుడు, ఒక లో ఇంటెన్సిటీ వార్ జరుగుతున్నప్పుడు, లేకుంటే ఒక ఘర్షణ జరుగుతున్నప్పుడు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి యుద్ధం వెళ్ళాలి అనేటువంటిది డెఫినెట్గా అప్పుడు ఉన్నటువంటి ఇంటెన్షన్స్ బట్టి ఉంటుంది. పాకిస్తాన్ దీన్ని ఒక హై ఇంటెన్సిటీ వార్కి తీసుకెళ్లాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.